Hello and welcome to SKB Shots. Well, yes, finally India Champions Trophy squad అనేది అనౌన్స్ చేసింది. అండ్ ఒక సమయం చెప్పారు. ఆ సమయం తర్వాత దాదాపు 2 గంటల తర్వాత కానీ సెలెక్టర్ అండ్ క్యాప్టెన్ రాలేదు ప్రెస్ కాన్ఫరెన్స్ అడ్రస్ చేయడానికి. సరే, కారణాలు ఏవైనా అది పక్కన పెట్టేస్తే ద స్క్వాడ్ ఈజ్ అనౌన్స్డ్. కొన్ని సర్ప్రైజెస్ ఉన్నాయి అండ్ వెల్ విల్ హ్యావ్ టు డిస్కస్. అండ్ మనం కూడా ఒక స్క్వాడ్ గురించి మాట్లాడడం, దట్ వాజ్ నాట్ ప్రిడిక్షన్, దట్ వాజ్ మై ఒపీనియన్. అండ్ దీన్ని కూడా కంపేర్ చేసుకుంటూ లెట్స్ స్టార్ట్ అండ్ లెట్స్ గెట్ స్టార్టెడ్. ఫస్ట్లీ, ఇండియా ఆడిన వన్డే ఇంటర్నేషనల్స్ చాలా తక్కువ పోస్ట్ ది 2023 వరల్డ్ కప్. సౌత్ ఆఫ్రికాలో ఆడారు, ఆ తర్వాత శ్రీలంకలో ఆడారు, అంతే. అండ్ ఇప్పుడు ఆడబోతున్నారు ఇంగ్లాండ్తో, అవి కూడా 3. బట్ ఫ్యాక్ట్ ఆఫ్ ద మ్యాటర్ ఏంటి అంటే కనుక ఏదైతే ఇంగ్లాండ్తో ఆడబోతున్నారో దానికి అండ్ అలాగే ఛాంపియన్స్ ట్రోఫీకి ఒకటే స్క్వాడ్ని సెలెక్ట్ చేశారు. ఒకే ఒక ఎక్సెప్షన్ ఏంటంటే జస్ప్రీత్ బుమ్రాని ఇంగ్లాండ్తో ఆడే బయలాటరల్ వన్డేస్కి ఆడనివ్వకుండా హర్షిత్ రాణాని అక్కడ పిక్ చేశారు. అండ్ బుమ్రా విల్ బి దేర్ ఇన్ ది ఛాంపియన్స్ ట్రోఫీ స్క్వాడ్. ఇండియా ఐసీసీ దగ్గర నుంచి కొంచెం సమయం కోరుకుంది. కారణం ఏంటంటే కుల్దీప్ యాదవ్ అండ్ అలాగే బుమ్రా ఒక ఫిట్నెస్ ఎలా ఉంది, వాళ్ళు ఎంతవరకు రెడీగా ఉన్నారని చూద్దామని. ఎప్పుడైతే వాళ్ళిద్దరు ఫిట్ అని చెప్పేసి డిక్లరేషన్ వచ్చిందో అండ్ ది వెంట్ హెడ్ అండ్ వాళ్ళు స్క్వాడ్ అనేది అనౌన్స్ చేశారు. రెండో ఆస్పెక్ట్ ఇక్కడ ఏంటి అంటే కనుక టీ20 వరల్డ్ కప్కి ఏ ఫార్మాట్ అయితే రోహిత్ శర్మ కావాలనుకున్నాడో విత్ దోస్ ఆల్రౌండర్స్, అదే కైండ్ ఆఫ్ ఫార్మాట్ అనేది, అదే కైండ్ ఆఫ్ థింకింగ్ అనేది ఇక్కడ కూడా తీసుకొచ్చాడు. దాంతోపాటు హీ వాంటెడ్ అన్ ఎక్స్ట్రా స్పిన్నింగ్ ఆల్రౌండర్. సో దిస్ ఈజ్ అన్ ఇంట్రెస్టింగ్ ఆస్పెక్ట్ నాకు. ఎందుకు అంటే చాలామంది ఏమంటున్నారంటే అంత స్పిన్ అవ్వకపోవచ్చు, దుబాయ్ వికెట్ అండ్ ఆల్మోస్ట్ ఇక్కడ వింటర్ సీజన్ ఉంది, డ్రైయర్ సర్ఫేస్లు ఉంటాయా, స్పిన్కి పెద్దగా హెల్ప్ అవుతుందా, రకరకాల ఆస్పెక్ట్లు వస్తుంటే స్పిన్కి అంత బాగా హెల్ప్ అవ్వకపోవచ్చు అన్నట్టుగానే వెల్లడవుతూ ఉన్నాయి. సో ఇటువంటి పరిస్థితుల్లో గోయింగ్ విత్ అక్షర్ పటేల్, గోయింగ్ విత్ కుల్దీప్ యాదవ్, వాషింగ్టన్ సుందర్ అండ్ జడేజా, 4 స్పిన్నర్లతో వెళ్తారు. వాళ్ళు 3 ఫింగర్ స్పిన్నర్స్ అందరూ. సో ఒక ఆఫ్ స్పిన్నర్ కావాలి అని చెప్పేసి డిసైడ్ అయ్యారు. నాట్ జస్ట్ బికాస్ ఈజ్ అ బౌలర్, ఈజ్ ఆల్సో అ బ్యాటర్. అదే రోహిత్ శర్మ కూడా చెప్పాడు, వీళ్ళు ఏదో ఫీల్డింగ్ డ్యూటీకి రావట్లేదు ఇక్కడ, బికాస్ దట్ ఈస్ వాట్ హెస్ హ్యాపెన్. టెస్ట్ మ్యాచ్లో వాషింగ్టన్ సుందర్ని ఫీల్డింగ్ డ్యూటీకే వాడారు, బౌలింగ్ డ్యూటీకి వాడలా. సో ఇక్కడ ఆల్రౌండర్ డ్యూటీకి వాడించే ప్రయత్నాలు చేస్తున్నాను నేను. ప్రాబబ్లీ బికాస్ ఆఫ్ ద బౌండరీస్, ఆ లెంగ్స్, వాటి వల్ల కొంచెం స్పిన్ ఉంటే బాగుంటుంది అనుకున్నారేమో. మిడిల్ ఓవర్స్గా ఫాస్ట్గా ఓవర్స్ వేస్తే బాగుంటుంది అనుకున్నారు. అండ్ నెంబర్ 8 దాకా దే వాంటెడ్ దట్ సాలిడ్ బ్యాటింగ్ అగైన్. వన్డే ఇంటర్నేషనల్స్తో ఏంటంటే కనుక మీరు ఒకే బౌలర్ని రుద్దుతా దొబ్బుతా ఉండలేరు, అందరూ కొంత లిమిట్ ఉంటుంది. కాబట్టి దే వాంటెడ్ పీపుల్ హు ఆర్ వెరీ గుడ్ విత్ ది లిమిటెడ్ ఓవర్స్ బౌలింగ్ ఆప్షన్స్ ఆల్సో. సర్ప్రైజ్ ఫ్యాక్టర్ అది. రెండోది, నా ఒపీనియన్ వీడియోలో ఏం చెప్పానంటే ఇఫ్ బుమ్రా ఇస్ నాట్ దేర్ సెలెక్ట్ వరుణ్ చక్రవర్తి. ఇఫ్ బుమ్రా ఉన్నాడంటే కనుక అక్కర్లేదు, అక్కడ కామెంట్ పిన్ కూడా అయి ఉంటుంది అదే వీడియోలో. సో బుమ్రా వాస్ ఫిట్, అందుకే దే డి నాట్ గో విత్ దట్ ఎక్స్ట్రా స్పిన్నర్. బట్ ప్రాబ్లం ఎక్కడ వచ్చింది అంటే కనుక దే హ్యావ్ డ్రాప్డ్ మొహమ్మద్ సిరాజ్ని డ్రాప్ చేశారు. సిరాజ్ని డ్రాప్ చేయడం పట్ల రోహిత్ శర్మ అనేది ఏంటంటే సిరాజ్ న్యూ బాల్ కాకుండా ఫస్ట్ చేంజ్ బౌలర్గా వచ్చాడంటే కనుక కొంచెం అతని ఎఫెక్టివ్నెస్ అనేది తగ్గింది. షమి న్యూ బాల్తోనూ బాగా వేయగలడు అండ్ అలాగే ఫస్ట్ చేంజ్ ఓల్డర్ బాల్తో కూడా బాగా వేయగలడు. బుమ్రా 100% ఫిట్గా ఉంటాడా లేదా, బుమ్రాకి రెస్ట్ ఇవ్వాలనుకుంటున్నప్పుడు యూ నీడ్ అ పర్సన్ హూ కెన్ బౌల్ ఫస్ట్ చేంజ్ అండ్ ఆల్సో బౌల్ విత్ ఓపెనింగ్. సో హర్షదీప్ అక్కడ వెరైటీ యాడ్ చేస్తాడు అండ్ అలాగే షమి అక్కడ వెరైటీ యాడ్ చేస్తాడు. కాబట్టి వాళ్ళిద్దరిని సెలెక్ట్ చేసుకున్నామని చెప్పాడు మరి. సో ఇట్ ఈస్ హార్ష్ ఆన్ సిరాజ్. బట్ అగైన్ సిరాజ్ ఫామ్ కూడా కొంచెం డౌన్ హిల్ వెళ్తుంది. టూ మచ్ ఆఫ్ వర్క్ లోడ్ అతని మీద కూడా ఉంది. సో హీస్ డ్రాప్డ్, ఈజ్ నాట్ రెస్టెడ్. ఛాంపియన్స్ ట్రోఫీకి ఎవరిని రెస్ట్ ఇవ్వరు, డ్రాప్ చేస్తారు. సో ఆ రెస్టెడ్ అనే పదం పక్కన పెట్టండి. లెట్స్ అక్సెప్ట్ ద డ్రాప్డ్ ఈజ్ అ వర్డ్ దట్ ఈస్ ఫైన్ టు యూస్. సో సిరాజ్ డ్రాప్ అయ్యాడు అక్కడ. అండ్ మిగతా టీం పిక్స్ ఇట్ సెల్ఫ్. అండ్ టీం గురించి మనం మాట్లాడుకుంటే కనుక రోహిత్ శర్మ యాజ్ కెప్టెన్, శుభ్మన్ గిల్ యాజ్ వైస్ కెప్టెన్, దీని గురించి మాట్లాడదాం. అండ్ దెన్ విరాట్ కోహ్లీ, ఆ తర్వాత శ్రేయస్ అయ్యర్, ఆ తర్వాత కేఎల్ రాహుల్, ఆ తర్వాత హార్దిక్ పాండ్యా తర్వాత అక్షర్ పటేల్ తర్వాత వాషి సుందర్ తర్వాత కుల్దీప్ యాదవ్, జస్ప్రీత్ బుమ్రా, మొహమ్మద్ షమి అండ్ దెన్ హర్షదీప్ సింగ్, యశస్వి జైస్వాల్, రిషబ్ పంత్, రవీంద్ర జడేజా. ఇదే ఆర్డర్లో అజిత్ అగర్కర్ చెప్పాడు. సో అజిత్ అగర్కర్ ఇక్కడ బేసిక్లీ టీం మాత్రమే కాదు, ఐ థింక్ దేర్ ఫిక్స్డ్ అని చెప్పలేం కానీ దేర్ ప్రిఫర్డ్ ప్లేయింగ్ 11 కూడా చెప్పేసాడు. ఐ థింక్ టీం అలాగే రాసుకొని ఉంటారు, ప్లేయింగ్ 11లో ఎవరెవరు ఉండాలి అండ్ ఆ తర్వాత ఎవరెవరు ఎక్కడెక్కడ యాడ్ ఆన్స్ అవ్వాలి అని. సో ప్లేయింగ్ 11 మాట్లాడుకుంటే కనుక వాట్ ఎవర్ అజిత్ అగర్కర్ హస్ సెడ్ అదే ప్లేయింగ్ 11 దిగిపోతుంది. సో ద టాప్ 5 or 6 ఎవరైతే వన్డే వరల్డ్ కప్ని దృష్టిలో పెట్టుకుని అప్పుడు పిక్ చేసుకున్నారో అదే సేమ్ బ్యాచ్ వచ్చేసింది ఇక్కడ. సో ఆల్ ఆఫ్ దెమ్ ఆర్ రైట్ హ్యాండర్స్.
ఇక్కడ జైస్వాల్ ఉంటే బాగుండేది అని చెప్పేసి నా ఒపీనియన్ వీడియోలో చెప్పా. బట్ ఇప్పుడు జైస్వాల్ ఉంటే ఆస్కారం అవకాశం రెండూ లేవు. దానికి కారణం ఏంటంటే గిల్ హ్యాస్ బీన్ నేమ్ ది వైస్ కెప్టెన్, యూ కెనాట్ డ్రాప్ ది వైస్ కెప్టెన్. గిల్తో ఎటువంటి ప్రాబ్లం లేదు. గిల్ ఈజ్ అ ఫెంటాస్టిక్ ప్లేయర్ ఇన్ ది వన్డే ఫార్మాట్, బాగా ఆడుతున్నాడు, కాదనట్లేదు. బట్ నేమింగ్ హిమ్ ది వైస్ కెప్టెన్ టీమ్ బ్యాలెన్స్ని ఏమైనా ఎఫెక్ట్ చేస్తుందా? ఆ లెఫ్ట్ హ్యాండర్ పైకి రాకుండా, లేదా లెఫ్ట్ హ్యాండర్ ఎబిలిటీ లేకుండా ఉండేందుకు ఏమైనా చేస్తుందా? అండ్ ఒకవేళ కనుక ఇది స్ట్రైట్ అవే నెంబర్ 2 ఇన్ యువర్ స్క్వాడ్ ఎంటర్ అవ్వడానికి, అప్పుడే వైస్ కెప్టెన్ పేరు ఇస్తారు. అట్లీస్ట్ టాప్ 3-4లో ఉండాలి. ఐ డోంట్ నో మరి ఆ కాల్ అనేది అంత. ఐఎమ్ నాట్ ఇన్ ఫేవర్ ఆఫ్ గిల్ బీయింగ్ ద వైస్ కెప్టెన్, బట్ డెఫినెట్లీ గిల్ యాజ్ అ ప్లేయర్ చాలా బాగానే ఆడాడు. వరల్డ్ కప్ తర్వాత 37 యావరేజ్ ఉంది. వరల్డ్ కప్ ముందు దాకా మాత్రం వన్డేలో అదిరిపోయే లెవెల్లో పర్ఫార్మెన్స్ ఇచ్చాడు. కాబట్టి గిల్ ఇన్ ది 11 ప్రాబ్లమే లేదు. బట్ దే హ్యావ్ నేమ్డ్ హిమ్ యాజ్ ద వైస్ కెప్టెన్. సో జైస్వాల్ బెంచ్కే పరిమితం అవుతాడు. నెక్స్ట్ మోస్ట్ ఇంపార్టెంట్ కాల్ దట్ సెలెక్టర్స్ హ్యాడ్ టు టేక్ వాస్ సంజువా రిషబ్. అది వాళ్ళు ట్వీట్లో కూడా పెట్టా, కమ్యూనిటీలో కూడా పెట్టా. మై ఒపీనియన్ కేఎల్ అండ్ సంజు, బట్ ప్రిడిక్షన్ కేఎల్ అండ్ రిషబ్ అని. కేఎల్ అండ్ రిషబ్బే వచ్చారు. అండ్ రిషబ్ పంత్ని స్టార్టింగ్ లెవెల్లో నేమ్ చేయలేదు, విచ్ మీన్స్ హీ విల్ నాట్ స్టార్ట్ ఇన్ ది 11. ఒపీనియన్ వీడియోలో ఏం చెప్పారంటే రిషబ్ పంత్ ఇస్ దేర్, రిషబ్ పంత్ 11లో ఉన్నాడంటే కనుక, ఈ స్క్వాడ్లో ఉన్నాడంటే ఈ షుడ్ బి ది ప్రయారిటీ వికెట్ కీపర్ అని చెప్పేసి. బట్ అజిత్ అగర్కర్ చెప్పిన దాని ప్రకారం అయితే రిషబ్ పంత్ ప్రయారిటీ వికెట్ కీపర్గా కనిపించట్లా. సో దెర్ ఇస్ నో లెఫ్ట్ హ్యాండర్ ఇన్ ద స్క్వాడ్ దేర్. బట్ కేఎల్ రాహుల్ అగైన్ వన్డే ఇంటర్నేషనల్స్లో చాలా బాగా ఆడు. సో నథింగ్ టు టేక్ అవే ఫ్రమ్ హిమ్. ఆ ఒక మ్యాచ్ కూడా ఏదైతే కొంచెం స్లో అయ్యాడో, ఈ గాట్ ఇన్ టు ఎ షెల్. ప్రాబ్లీ అక్కడి నుంచి నేర్చుకొని ఇంకా కొంచెం బెటర్గా ఆడతాడేమో మనకు నమ్మకం మాత్రం కేఎల్ రాహుల్ మీద ఎప్పుడు కూడా ఉంచుతూనే వచ్చారు, సెలెక్టర్లు కానివ్వండి అండ్ అలాగే ఇక్కడ కెప్టెన్ అండ్ కోచ్ కానివ్వండి. సో దట్ హ్యాస్ బీన్ ద కేస్. సంజు గురించి చెప్పారు, ఇది ఇట్లా అయింది, విజయ్ హజారే ఆడలేదు, అది ఇదని చెప్పేసి మనం కూడా మాట్లాడుకున్న. విజయ్ హజారే ఆడకపోవడం అతనికి కొంచెం ప్రాబ్లం రావచ్చు అండ్ T20 ముద్ర అతని మీద వేసేయచ్చు అని. ఆన్ ద సేమ్ లైక్స్ తిలక్ గురించి, మిగతా వాళ్ళ గురించి కూడా మాట్లాడారు. ఈ ఛాంపియన్స్ ట్రోఫీ తర్వాత మాట్లాడదాం, ట్రాన్సిషన్ గురించి అప్పుడే మాట్లాడాల్సిన అవసరం లేదు అని చెప్పేసి అజిత్ అగర్కర్ కూడా చెప్పాడు. అండ్ హర్షిత్ రాణాని ఇంక్లూడ్ చేస్తున్నారు, విచ్ మీన్స్ దే హ్యావ్ సీన్ సంథింగ్ ఇన్ హర్షిత్ రాణా. మంచి బౌలరే, పేస్ ఉంది, బౌన్సర్ వేయగలడు అండ్ డెక్ని బాగా హిట్ చేసి బౌలింగ్ వేయగలడు. గుడ్ బౌలర్, నో డౌట్స్ అబౌట్ దట్. బట్ అతని మీద ఎంతవరకు ట్రస్ట్ ఉంది? బీజీటీలో పెద్ద ఒక మ్యాచ్ సరిగా ఆడకపోతే పక్కన పెట్టేశారు. అండ్ ఇక్కడ కూడా ఈజ్ నాట్ కమింగ్ అండ్ ప్లేయింగ్ ఎనీవే. ఇంగ్లాండ్తో వన్డేస్ ఆడుతున్నాడు. సో బ్యాకప్ ఆప్షన్గా హర్షిత్ రాణాని పెట్టుకున్నారు. ఓవరాల్ పిక్చర్ మళ్ళీ మీరు టీంలో చూస్తే కనుక ది ఆల్రౌండర్ హెవీ ఏదైతే వెళ్ళారో, వాట్ ఈస్ ది టీమ్స్ థింకింగ్ బిహైండ్ దట్? అంటే నెంబర్ 8 దాకా వాళ్ళకి బ్యాటింగ్ కావాలనుకుంటున్నారు. అండ్ కుల్దీప్, అక్షర్, సుందర్, ఆర్ ప్రాబ్లీ కుల్దీప్, జడేజా, అక్షర్, కుల్దీప్, జడేజా, సుందర్, ఏదో కాంబినేషన్లో. కుల్దీప్ అయితే ఖచ్చితంగా ఉన్నట్టు కనిపిస్తున్నాడు ప్రస్తుతానికి, ఎందుకంటే రిస్టీ మిడిల్ ఓవర్స్లో వికెట్లు తీసుకోగలడు కాబట్టి. ఈ కాంబినేషన్లో ఇఫ్ దే ఆర్ ప్లానింగ్ టు గో, సో దే వాంట్ దట్ నెంబర్ 6లో హార్దిక్ పాండ్యా, ఆర్ అఫ్ కోర్స్ నెంబర్ 6లో హార్దిక్ పాండ్యా, ఆ తర్వాత యువర్ లుకింగ్ ఎట్ అక్షర్ పటేల్, ఆ తర్వాత యువర్ లుకింగ్ ఎట్ వాషింగ్టన్ సుందర్ ఆర్ జడేజా. సో 6, 7, 8లో. అండ్ ఎట్ 9, 10లో you're లుకింగ్ ఎట్ కుల్దీప్ యాదవ్ అండ్ ఇద్దరు పేసర్. ఆ ఇద్దరు పేసర్లో హర్షదీప్ బుమ్రా అవుతారా, బుమ్రా షమీ అవుతారా, షమీ హర్షదీప్ అవుతారా అనేది ఇట్స్ అ కాల్ అగైన్. సో అది షమీ ఫిట్నెస్ ఎంతవరకు ఉంది, బుమ్రా ఫిట్నెస్ ఎంతవరకు ఉంది అనేది కూడా చూసుకోవాల్సిన ఒక అంశం. విచ్ మీన్స్ హార్దిక్ పాండ్యా సీమ్ బౌలింగ్ మీద చాలా గట్టి నమ్మకం అనేది సెలెక్టర్ అండ్ కెప్టెన్ ఇద్దరు ప్లేస్ చేశారు. ఎందుకంటే పదే అన్నారు, ఇఫ్ బుమ్రా ఇస్ నాట్ ఫుల్లీ ఫిట్ ఆర్ ఇఫ్ సంథింగ్ హ్యాపెన్స్ వీ షుడ్ హ్యావ్ ది ఆప్షన్స్ అని. ఆప్షన్స్లో హార్దిక్ పాండ్యాని ఒక సీమ్ బౌలింగ్ ఇదిగా, ఒక ఆప్షన్గా మాత్రం చాలా అద్భుతంగా పరిగణించారు. సో దీస్ ఆర్ ద టేక్ అవేస్. అండ్ మనం మాట్లాడుకున్న దానికి దీనికి పెద్దగా తేడా లేదు, ఎక్సెప్ట్ దట్ సంజు ప్లేస్లో రిషబ్ అనుకున్నాం, అంతకుమించి. అండ్ బుమ్రా ఉంటే బుమ్రా డైరెక్ట్గా వస్తాడని. వాషీ సుందర్ వాజ్ అ లిటిల్ సర్ప్రైజింగ్. అంటే అఫ్కోర్స్ అక్కడ కూడా మనం మాట్లాడుకున్నాం దట్ ఇండియా మైట్ రిక్వైర్ కొంచెం సపోర్ట్ కావాల్సి వస్తుందని. సో సుందర్ ప్రాబబ్లీ ఇన్ ప్లేస్ ఆఫ్ సిరాజ్ వచ్చాడు. సిరాజ్ ప్లేస్లో ఒక ఆల్రౌండర్ని దే ప్రిఫర్డ్. అండ్ ఆల్రౌండర్ కావాలి కాబట్టి వన్ ఆఫ్ ద బౌలర్స్ వాళ్ళు ఎగ్జామ్ చేశారు. ఆ బౌలర్స్ వద్దనుకున్న దాంట్లో సిరాజ్ ఆ లిస్ట్లో పడ్డాడు. సో ఓవరాల్ పిక్చర్ చూస్తే కనుక లుక్స్ ఎ గుడ్ స్క్వాడ్. బట్ సమస్యలు ఉన్నాయి. ప్రధానమైన సమస్య ఏంటంటే ద కైండ్ ఆఫ్ లాస్ట్ 3 months ఇండియన్ క్రికెట్ హ్యాస్ గాన్ త్రూ, అది కొంచెం డిసప్పాయింటింగ్ టర్మ్స్లోనే ఉండింది. సెకండ్ ఏంటంటే కనుక రకరకాల న్యూస్లు బయటకు వచ్చేయడం, తర్వాత పనిష్మెంట్లు, స్కూల్ అని చెప్పేసి మాట్లాడడం, అవి కూడా నాట్ రిసీవ్డ్ ఇన్ గుడ్ టేస్ట్. మూడోది ప్లేయింగ్ ఫార్ టూ లిటిల్ వన్డే ఇంటర్నేషనల్స్, ఒక ఇంటర్నేషనల్ మేజర్ మల్టీనేషనల్ టోర్నమెంట్ ఆడడానికి ప్రిపరేషన్గా. అండ్ వీ డోంట్ నో హౌ ఆల్ 6 రైట్ హ్యాండర్స్ ఎట్ ద టాప్ విల్ ఫేర్. అది ఎలా ఉండబోతుంది, ఏంటి పరిస్థితి. సో దేర్ ఆర్ ఫ్లాస్. బట్ అగైన్ మనం అప్పుడు కూడా మాట్లాడుకుంది ఏంటంటే ఎంత తక్కువ వన్డే మ్యాచ్లు ఆడారు కాబట్టి ఉన్న దాంట్లో దే సెలెక్ట్ పీపుల్ హ్యావ్ బీన్ దేర్.
సో దానివల్ల విజయ్ హజారే ట్రోఫీలో బాగా ఆడిన కరుణ్ కానీ లేదా మయాంక్ కానీ లేదా దేవదత్ పడిక్కల్ కానీ దే హ్యావ్ నో ప్లేస్ హియర్. సో దట్స్ అ బిగ్ ప్రాబ్లం. అండ్ చేసేది కూడా ఏమీ లేదు. ప్రాబ్లీ దీని తర్వాత ఇఫ్ దే మైట్ థింక్ దే విల్ థింక్ ఆర్ అదర్వైజ్ ఇట్స్ అ వెరీ డిఫికల్ట్ థింగ్. అదే కనుక కరుణ్ నాయర్ హ్యాస్ ఒక 23 or 24 ఉండుంటే ప్రాబబ్లీ జైస్వాల్ ప్లేస్లో వచ్చేవాడేమో. అది కూడా తెలియదు. జైస్వాల్ ప్లేస్లో వచ్చేవాడా కాదని కూడా చెప్పలేము, ఎందుకంటే జైస్వాల్ అంత బాగా ఆడాడు కాబట్టి దే ప్రిఫర్డ్ హిమ్. సో ఇండియా సెలెక్టర్స్ పరంగా చూసుకుంటే దెర్ ఇస్ రిస్క్ తీసుకుందాం, కొంచెం ట్రై చేద్దాం, కొంచెం హట్కే ఆలోచిద్దాం అన్నట్టుగా కనిపించలేదు. దే వెంట్ విత్ ద స్క్వాడ్ దట్ ఈస్ రెడీ ఫర్ దెమ్. అండ్ ప్రాబబ్లీ ఏమన్నా 11లో సర్ప్రైజ్ ఏమైనా చేస్తారో చూడాలి. వేర్ వాషీ కెన్ కమప్, ఒకవేళ కనుక రైట్ హ్యాండర్స్ అవుట్ అవుతున్నారు, లెఫ్ట్ ఆర్మర్స్ బౌలింగ్ చేస్తున్నారంటే ఒక అక్షర్ కెన్ కమప్, అట్లాంటి ఆలోచనలు ఏమైనా పెట్టుకుంటారా అనేది ఇట్స్ అన్ ఇంట్రెస్టింగ్ థింగ్ టు సీ. ఎస్, లాస్ట్ 3-4 months ఏదైతే ఇండియన్ క్రికెట్కి జరిగిందో దే విల్ నాట్ స్టార్ట్ అస్ ఫేవరెట్స్. సో విచ్ ఇస్ అ గుడ్ థింగ్ అగైన్ ఇండియాకి ఫేవరెట్స్గా స్టార్ట్ అవ్వకపోవడం. బట్ అగైన్ ఇంగ్లాండ్ సిరీస్లో ఫామ్ బాగా ఆడేసి అందుకున్నారంటే కనుక దట్స్ అ డిఫరెంట్ స్టోరీ ఆల్ టుగెదర్. రైట్ నో దే డోంట్ స్టార్ట్ అస్ ఫేవరెట్స్ విచ్ ఈజ్ అ గుడ్ సైన్ ఇండియన్ టీమ్కి. అండ్ మీరేమనుకుంటున్నారు స్క్వాడ్ గురించి?